మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒకప్పుడు దోస్తు మీరా దోస్త్ అంటూ కలిసిమెలిసి ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు భీకరమైన యుద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది. సాధారణంగా దేశాల మధ్య ఇంత దారుణమైన వైరం రావడానికి బలమైన కారణాలే ఉంటాయి. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాతి కాలంలో బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? దీనికి కారణం ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఏమంటున్నారు? ఏ దేశానికి మద్దతు ఎక్కువగా లభిస్తుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏ దేశాలు కూడా ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఒకప్పటి మిత్ర దేశాలు ఇప్పుడు శత్రు దేశాలుగా ఎందుకు మారాయో తెలుసుకుందాం. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత ఇరాన్ అప్పటి పహ్లావి రాజవంశం పాలనలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్తో స్నేహపూర్వక సంబంధాలు కలిగుండేది. తుర్కీయే తర్వాత ఇజ్రాయెల్ గుర్తించిన రెండో ముస్లిం మెజారిటీ దేశం ఇరాన్. ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లావి ఇజ్రాయెల్తో రాజకీయ, ఆర్థిక, సైనిక సహకారంతో పాలన కొనసాగించారు. అప్పట్లో ఈ రెండు దేశాలకు ఈజిప్టు, ఇరాక్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి ఒకే మాటపై ఉండేవే. ఇరాన్ ఇజ్రాయెల్కు చమురు సరఫరా చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్కు సైనిక, సాంకేతిక సహాయం అందించేది. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం షా మొహమ్మద్ రెజా పహ్లవి అధికారాన్ని కూలదోసి అయతొల్లా రుహెల్లా ఖమేనీ నాయకత్వంలో ఫిబ్రవరి 11, 1979న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను స్థాపించారు. ఏప్రిల్ 1, 1979న జరిగిన జనాభిప్రాయ సేకరణలో 98% మంది ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతిచ్చారు. ఇరాన్ రాచరికం పాలన నుండి ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. అప్పటి నుంచి విలాయత్యే ఫకీహ్ అంటే మత నాయకత్వ పాలన అమలైంది. ఈ విప్లవం ఇరాన్ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను పూర్తిగా మార్చివేసింది. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరానికి పునాది పడింది. ఇస్లామిక్ రిపబ్లికన్ స్థాపించిన తర్వాత ఖమేనీ తనను తాను ప్రపంచంలో అణచివేతకు గురైన వారిని రక్షించే వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నారు. మతపరమైన భావజాలం ఉన్న ఖమేనీ పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇజ్రాయెల్ను చిన్న సైతాన్ అమెరికా, పెద్ద సైతాన్ పిలవడం మొదలుపెట్టారు. అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. తన రాజధాని టెహ్రాన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు అప్పగించింది. అలా ఇజ్రాయెల్ అమెరికాతో పూర్తి స్థాయిలో శత్రుదేశంగా మారింది. 1980లలో ఇజ్రాయెల్, అమెరికాను వ్యతిరేకించే హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ మద్దతివ్వడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అంతేకాదు ఇరాన్, హమాస్, ఇస్లామిక్ జిహాద్ వంటి పాలస్తీనాకు మద్దతివ్వడం, ఆయుధాలు సమకూర్చడంతో ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా భావించింది. ఇరాన్ మద్దతుతో అక్టోబర్ 7, 2023న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. నరమేధం సృష్టించడంతో ఇజ్రాయెల్ ధీటైన జవాబు చెప్పింది. ఇదిలా ఉంటే 2000 సంవత్సరం నుండి ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్కు ఆందోళనగా మారింది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడి తర్వాత గాజా యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. 2024లో డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి బదులుగా ఇరాన్, ఇజ్రాయెల్పై డ్రోన్, క్షిపణి దాడులు రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలకు దారితీశాయి. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం 2025 జూన్ 13 నుండి ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ఇరాన్ అణు సైనిక స్థావరాలపై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట దాడి చేసింది. ఇరాన్కి కీలకమైన అణు స్థావరాలు ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ సైనిక స్థావరాలు, ఇరాన్ టీవీ స్టూడియోలపై దాడులు చేసింది. జూన్ 19న అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడికి ధీటుగా ఇరాన్ హైపర్సోనిక్ మిసైళ్లు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. ఇరాన్లో 500 మంది, ఇజ్రాయెల్లో 35 మంది మరణించినట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్కి మద్దతిస్తున్న ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోతే క్షమాభిక్ష పెడతామని లేదంటే సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా ట్రంప్కి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. ఇందుకోసం యూరోపియన్ నాయకులు దౌత్యపరమైన చర్చలకు పిలుపునిచ్చారు. మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎంతవరకు పోతుందో చూడాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.